ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏమేమి సెట్టింగ్ అనేది చేయాలా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఎందుకంటే మీకు వ్యూస్ రావాలన్నా లేదా మీరు కేటగిరీస్ అనేది మీరు సెట్ చేసుకుంటేనే మీకు ఎక్కువ వ్యూస్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి studio.youtube.com అని కానీ సెర్చ్ చేయండి. చూడండి సెర్చ్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి కింద చూడండి ఇక్కడ డెస్క్టాప్ సైట్ కనిపిస్తుంది కదా, అదైతే మీరు ఆన్ చేసుకోండి. చూడండి అంటే రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మనకి ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, కే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకొని మీరు ఏదైతే జీమెయిల్తోనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటారో ఆ జీమెయిల్ని అయితే మీరు ఇక్కడ లాగిన్ చేయండి. చూడండి లాగిన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది కదా. ఇప్పుడు మీరు సెర్చ్ చేయండి, studio.youtube.com సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి యూట్యూబ్ స్టూడియో కింద లాగిన్ కనిపిస్తుంది కదా, లాగిన్ మీద ప్రెస్ చేయండి. మీరు అనేది క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇండియా అనేది సెలెక్ట్ చేసి ఉంది కదా. తర్వాత కింద చూడండి మీకు చాలా రకాల లాంగ్వేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కీవర్డ్స్ కనిపిస్తుంది చూడండి కింద. ఇక్కడైతే మీరు కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. అంటే మీరు టెక్ ఛానల్ చేస్తున్నారా లేదా బ్లాగ్ ఛానల్ చేస్తున్నారా అనేది మీకు దానికి సంబంధించిన ఇక్కడ కీవర్డ్స్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి నేనైతే టెక్ ఛానల్ కాబట్టి ఇక్కడ చూడండి టెక్ ఛానల్, మనీ ఎర్నింగ్ యాప్స్, పేటిఎం క్యాష్ ఎర్నింగ్ యాప్స్, ఇలా మీకు సంబంధించిన ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ రాసుకొని ఇవ్వండి. ఓకేనా. ఇచ్చిన తర్వాత మనకి పక్కన చూడండి అడ్వాన్స్ సెట్టింగ్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇలా అయితే వస్తుంది కదా. పైన ఆడియన్స్ కనిపిస్తుంది, కింద చూడండి మనకి డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ కనిపిస్తుంది కదా. అలాగే మనకి కింద 3 ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎస్ దిస్ సెట్ ఛానల్ ఈజ్ మేడ్ ఫర్ కిడ్స్. అలాగే మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ కనిపిస్తుంది కదా. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో కనిపిస్తుంది కదా. అంటే మనం అప్లోడ్ చేసిన వీడియో అయితే రివ్యూ చేసుకుని అయితే మనకి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే ఆ వీడియోలో కాపీరైట్ ఉందా ఇంకేమైనా ఉంటే మీకైతే వెంటనే రివ్యూ చేసుకుని అయితే మీకు నోటీస్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ థర్డ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మనకి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ కనిపిస్తుంది. చూడండి మనకి ఈ థర్డ్ ఆప్షన్లో అయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోండి. చూడండి మనకి ఇక్కడ ఎనేబుల్ కనిపిస్తుంది కదా, స్టాండర్డ్ ఫ్యూచర్స్, తర్వాత ఇంటర్మీడియట్ ఫ్యూచర్, తర్వాత అడ్వాన్స్డ్ ఫ్యూచర్ కనిపిస్తుంది కదా. ఈ 3 వల్ల మనకి ఎనేబుల్ అనేది అయిపోతుంది. ఓకేనా. అయిన తర్వాత మనకి కింద చూడండి ఇప్పుడు డిఫాల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాయండి. అంటే టైటిల్ కింద అయితే మీరు రాయాలా. ఓకేనా. ఏం రాస్తారంటే మీరు ఈ దేనికి సంబంధించిన వీడియోస్ అనేది మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ మీరైతే రాయండి. ఓకే. రాసిన తర్వాత కింద చూడండి మళ్ళీ డిస్క్రిప్షన్ అయితే అడుగుతుంది కదా, ఇది కూడా సేమ్ మీరు దేనికి సంబంధించిన వీడియోస్ అనేది చేస్తున్నారంటే సేమ్ అలాగే మీరు ఇక్కడ కూడా రాయండి, రాసుకొని ఇవ్వండి. ఇస్తేనే మీకు యూట్యూబ్ ఛానల్కి అనేది అర్థమవుతుంది. మనము మీ వీడియోస్ అనేది ఎవరికైతే సజెషన్ చేయాలనేది ఆటోమేటిక్గా అయితే సజెస్ట్ చేస్తుంది. అలాగే మీకు వ్యూస్ కూడా అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి విజిబిలిటీ కనిపిస్తుంది కదా, ఇక్కడ పబ్లిక్, ప్రైవేటు, అన్లిస్టెడ్ కనిపిస్తుంది కదా. మీరు ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అన్లిస్ట్లో పెట్టేసి అయితే మీరు వీడియో అప్లోడ్ చేయండి, డైరెక్ట్ పబ్లిక్ అయితే పెట్టకండి. కాబట్టి ఇక్కడ చూడండి అన్లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పక్కన చూడండి అడ్వాన్స్డ్ సెట్టింగ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ సెట్టింగ్ దగ్గర అయితే మనకి ఇక్కడ చూడండి వీడియో లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి పైన అయితే వద్దండి, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ కనిపిస్తుంది కదా, అది అలాగే ఉంటుంది. తర్వాత మనకి పక్కన ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకేనా. కేటగిరీ అనేది మీరు టెక్ ఛానల్లా, ఎడ్యుకేషన్ ఛానల్లా, ఏదనేది మీరు ఇక్కడ చూడండి మనకి మీరు దేనికి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నది ఆ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి అక్కడ సెలెక్ట్ అయిపోయింది. మీది కుకింగ్ ఛానల్ అయితే మీరు కుకింగ్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ చూడండి
క్యాప్షన్ సర్టిఫికేషన్ నన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నన్ను అయితే మీరు పెట్టుకోండి. ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ వీడియో లాంగ్వేజ్ ఇక్కడ మీరు లాంగ్వేజ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నారని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ చూడండి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. మీరు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ కూడా మీరు ఇక్కడ ఇవ్వండి. జనరల్గా అయితే ఇంగ్లీష్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరు అయితే టైటిల్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి సైడ్లో మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి సేవ్ అనేది అయిపోతుంది. చూడండి సేవ్ అయిపోయింది కదా. చాలా సింపుల్గా అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ అనేది మీరు కంపల్సరీగా సెట్ చేసిన తర్వాత మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు వీడియోస్ అనేది వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.